వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. ఓటర్ల ఆశీస్సులతో గెలుపు దిశగా కొనతాల. ఈసారి ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ బరిలో నిలవడంతో ఆయన అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. 10 సంవత్సరాల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి ఇటీవలే జనసేన పార్టీలో చేరి చివరి నిమిషంలో ఆశావాహులను పక్కకు నెట్టి కూటమి అభ్యర్థిగా సీటు దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపడేలా చేశారు. రైవాడ నీటి కోసం నల్ల బెల్లం నిషేధానికి వ్యతిరేకంగా ఆయన చేసిన ఉద్యమాలు ఆయన్ను ఉద్యమ నాయకుడిని చేశాయి. 4 దశాబ్దాలకు పైగా రాజకీయ పయనంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, 3 శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. 10 సంవత్సరాల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ ఉత్తరాంధ్ర చర్చ వేదిక పేరుతో రాష్ట్ర విభజన హామీలు అమలు కోసం, రైల్వే జోను కోసం, నీటి ప్రాజెక్టుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా పోరాటాలు చేశారు. అవినీతి మచ్చలేని నాయకుడు, మృదు స్వభావి, విమర్శలు సైతం లెక్క చేయని వ్యక్తి, నిగర్వి అని ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీలో పదవులు అనుభవిస్తున్న వారిలో ఎక్కువ మంది రామకృష్ణ శిష్యులే కావడం విశేషం. జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా రామకృష్ణను పార్టీలో చేరమని ఆహ్వానించి అనకాపల్లి అభ్యర్థిగా సీటిచ్చారంటే రాష్ట్ర స్థాయిలో ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు ఏ పార్టీవో చెప్పవచ్చు. 67 ఏళ్ల వయసులో ఎన్నికల బరిలో నిలిచిన కొనతాల నవ యువకుడిలా ఉత్సాహంగా నిత్యం ప్రచారాలు, సభలు, సమావేశాల్లో పాల్గొని అభిమానులు, కార్యకర్తల్లో మరింత జోష్ పెంచుతున్నారు. 3 పార్టీల కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన కొనతాల 3 పార్టీల కార్యకర్తలకు, నాయకులకు మధ్య ఎటువంటి వివాదాలు తలెత్తకుండా వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ వారందరికీ దిశానిర్దేశం చేస్తూ గెలుపు కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే విధానం ఆయన రాజకీయ అనుభవానికి అద్దం పడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని సర్వేలు అనకాపల్లిలో కూటమి అభ్యర్థి కొనతాల గెలుపు తథ్యమని చెప్తున్నాయి. సో కొనతాల రామకృష్ణకు ఆల్ ది బెస్ట్ చెప్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్.